పాలు అందరూ అనుకున్నట్టు కొన్ని వార్తలు చూసి భయపడవలసిన పని లేదండి తెలుగు రాష్ట్రాల వరకు. ఎందుకంటే మనకి ప్రొడక్షన్ కి యూసేజ్ కి పెద్దగా డిఫరెన్స్ లేదు. ఎప్పుడో కొంత కొన్ని 2-3 నెలలు ఏమైనా తగ్గితే తగ్గొచ్చు, కానీ అంత తగ్గి మరీ డెఫిషిట్ అయితే లేదు. యూరియాతో చేస్తున్నారని ఆ మధ్యన చాలా రైట్స్ తక్కువ లో కూడా దొరికాయి కదా సార్. దొరికినాయి అంటున్నారు, కానీ దానికి సరైన ప్రూఫ్ లేదు. సరే, మీరన్నట్లు ఒకవేళ అవి కలిపి కల్తీ చేయకపోవచ్చు కానీ గేదెలకు లేకపోతే ఆవులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వేసి పాలు తీసినప్పుడు దీనికి సంబంధించిన వ్యర్థాలు పాలల్లోకి వచ్చి మనం మళ్ళీ అవి తాగుతున్నాం కదా. ఆక్సిటోసిన్ అనేది ఇస్తున్నారు, కానీ ఇక్కడన్నా ఆక్సిటోసిన్ కొంత ఉన్నది. వాడి ఇంజక్షన్ గేదెకి ఎప్పుడు చేస్తున్నాడో ఆవుకు కానీ గేదెకి కానీ దాన్ని పట్టుకోవటం దాని విషయం చాలా కష్టం. దానికి సెపరేట్ బృందాలు ఉన్నాయి. డ్రగ్ కంట్రోలర్ వారు కూడా చేస్తున్నారు, పోలీస్ టాస్క్ ఫోర్స్ వారు చేస్తున్నారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఒకవేళ అటువంటి జరిగినా కొన్ని ప్రముఖ కంపెనీలు మార్కెట్ లో దొరుకుతున్నాయండి మనకు పాలు. అన్ని రకాల టెస్ట్లు చేస్తారు. అటువంటిది ఏదైనా ట్రేస్ అయితే అది ఆపేస్తారు. రిజెక్ట్ చేసేస్తారు.